నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నిబంధనలున్న భారీగా ఫామ్ 7 అప్లికేషన్లు ఎలా తీసుకుంటారు తప్పులు జరుగుతుంటే అబ్జర్వర్లు ఏం చేస్తున్నారని పయ్యావుల ప్రశ్న తప్పుడు కేసులకు భయపడేదే లేదన్న బీటెక్ రవి సరైన సమయంలో వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్య విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు ధర్మాన్ని రక్షించి దుష్టులను శిక్షించాలని ప్రార్థించినట్లు వెల్లడి జనావాసాల్లో మద్యం షాపు వద్దంటూ విశాఖలో మహిళల ధర్నా మత్తులో ఆకతాయిలు వేధిస్తున్నారని ఆక్రోశం చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ప్రపంచ దేశాల కలవరం బీజింగ్తో ప్రయాణాలపై నిషేధం విధించాలని బైడెన్కు సెనేటర్ల లేఖ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. చంద్రబాబు దంపతులకు తెలుగుదేశం జనసేన నేతలు స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ధర్మాన్ని రక్షించి దుష్టులను శిక్షించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. నా అభిమతం ఒకటే, తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో పెట్టాలనేది నా సంకల్పం. అందుకోసమే 45 ఏళ్ళు పనిచేశాను. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో పనిచేసి వీళ్ళందరి ఆశీర్వాదాలతో ఎన్ని దుష్ట శక్తులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల్ని ప్రతిఘటిస్తూ ముందుకు పోతాను. అదే సమయంలో ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అధర్మం కానీ ముందుకొచ్చి ఇష్టానుసారంగా తయారైతే అందరి బ్రతుకులు అతలాకుతలం అవుతుంది, భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. అందుకనే రాష్ట్రంలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని కానీ మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. అదే మరి ప్రజలు కూడా ఆలోచించండి. అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు పోయే విధంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చేట్టుగా ఇక్కడుండే ప్రజానీకానికి అన్ని విధాల న్యాయం జరిగే విధంగా సకల సంపదలు వచ్చే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓట్లు తొలగించేందుకు ఫామ్ 7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదన్న ఆదేశాలు, తాము చేస్తున్న పోరాటంపై ఈసీ స్పష్టతనిచ్చినట్లయిందని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. ఓట్లు తొలగించాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, ఓటు ఎక్కడ ఉండాలనేది ఓటర్ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఉరవకొండలో వైకాపా నేత విశ్వేశ్వర్రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లని తొలగించడానికి ఎన్నికల సంఘం నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఫామ్ 7 ద్వారా మాత్రమే తొలగించాలి. విశ్వేశ్వరరెడ్డి గారు లెటర్ రాశారో లేక రాజకీయ పార్టీ రాసిందనో తొలగించడానికి వీల్లేదు. ఇవాళ చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. విశ్వేశ్వరరెడ్డి గారు లెటర్ రాశారు, పరిటాల సునీతమ్మ లెటర్ రాసింది. విశ్వేశ్వరరెడ్డి గారి లెటర్ మీద రహస్యంగా విచారణ చేశారు, సునీత గారు దాని మీద విచారణ చేయలేదు. ఈ ద్వంద్వ వైఖరిని నేను గట్టిగా మాట్లాడాను. కలెక్టర్ గారి గురించి ఆయన ఏదో కితాబు ఇస్తున్నాడు, నేనేదో కలెక్టర్ని ఇంకోరిని బ్లాక్మెయిల్ చేశానని. నేను కలెక్టర్ని కాదు, ఎవరిని కాదు. ఇంత పెద్ద గవర్నమెంట్, ఇంత అరాచక ప్రభుత్వంలో ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తే లొంగుతారాయా? నమ్ముతారా ఎవడైనా? పయ్యావుల కేశవ్ ఏదన్నా చేస్తే వైట్ మెయిల్ చేస్తాడు, వైట్ పేపర్ మీద మెయిల్ పెడతాడు. స్పష్టంగా మేము చెప్పేది ఏంటి అనంటే, ఎన్నికల సంఘం ఇవాళ ఇచ్చిన ఆర్డరు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉంది. బల్క్ అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు. అయితే నేను ఆగస్టు నుంచి పోరాటం చేస్తూ వస్తుంటే నేనేదో బెదిరిస్తున్నాను, ఎన్నికల సంఘం ఆయన ఎవరు అబ్జర్వర్ వచ్చాడంటే ఆయన ఆ అబ్జర్వర్ అని ఆయన మొహం కూడా నేను చూడలేదు. ఇన్ని తప్పులు ఘోరాలు కళ్ళ ముందు జరుగుతుంటే ఎస్ ఇవాళ నేను ఆన్ రికార్డ్ మాట్లాడతాను. ఏం చేస్తున్నారు అబ్జర్వర్ గారు? ఓటమి భయం వెంటాడుతోంది విశ్వేశ్వరరెడ్డి లాంటి వ్యక్తులకి. ఓట్లు తొలగించండి 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 అని ఒత్తిడి పెడుతున్నారు.
నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, ఓటు ఎక్కడ ఉండాలి అనేటువంటిది, ఓటర్ హక్కు అనేటువంటిది నేను చెప్తున్నటువంటి విధానం. దాన్ని విశ్వేశ్వరరెడ్డో పయ్యావుల కేశవో రాజకీయ పార్టీలో డిసైడ్ చేయజాలవు, చేయకూడదు. 2 ఓట్లుంటే తప్పు. మరి ఇన్ని నీతి సూత్రాలు చెప్తే వ్యక్తి, నీ సొంత తమ్ముడు ఎక్కడున్నాడా? బళ్ళారిలో ఉన్నాడు. ఫోటో చూపించమంటావా ఆయన ఏ ఇంట్లో ఉన్నాడని? ఆయన ఓటు ఎక్కడుంది? మీ ఊర్లో ఉంది. మరి అతని మీద నువ్వు పిటిషన్ పెట్టలేదే. ఇంకేదో పెళ్ళైపోయిన కుటుంబ సభ్యులు అందరివి కూడా తొలగించండి అని అందరివి లేఖలు రాశావు. మీ ఇంట్లో ఎన్నున్నాయి విశ్వేశ్వరరెడ్డి గారు? నాతో ఎందుకు చెప్పిస్తావు? ఓటర్ లిస్ట్ విడుదల చేసి చూపించినా నేను ఓటు ఎక్కడ పెట్టుకోవాలనేది ఓటర్ ఇష్టమని నేను నమ్ముతా. 2 ఓట్లు ఉండడం తప్పు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు ఎక్కడ ఉండాలో నువ్వు డిసైడ్ చేయాలంటావు. ఎన్నికల సంఘంని డిసైడ్ చేయడానికి నువ్వు కాదు. నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఈ ఫామ్ 7 ద్వారా మాత్రమే ఓట్లు తొలగించాలి. ఇప్పుడు ఉరవకొండలో మేము చేసిన పోరాటం ఇవాళ రిజల్ట్ కనపడుతుంది మాకు. కాకపోతే మాకైతే హెడేకే కదా. 10,000 మంది. నేను బట్టగాల్చి మొహం మీద పడేస్తాను, నువ్వు దుడుచుకో. నువ్వు ఊర్లో లేవని ఓ పిటిషన్. గతంలో 6,064 ఓట్లు ఎవరైతే తప్పు చేశారో ఆ ఏఈఆర్ఓల మీద మాత్రమే, ఈఆర్ఓల మీద తీసుకున్నారు. తహసీల్దార్ల మీద, బిఎల్ఓల మీద చర్యలు తీసుకోలేదు. దీన్ని ఢిల్లీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికల సంఘం దీని మీద మాకు స్పష్టంగా తమ వైఖరిని, విధానాన్ని తెలియజేసింది. దాని మీద నా పోరాటం కొనసాగుతుంది. తహసీల్దార్ల మీద, బిఎల్ఓల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి పెడుతూనే ఉంటాం. అది మా హక్కు. బాపట్ల జిల్లా ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. మార్టూరు, ఎద్దనపూడిలో ఓటర్లు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా వారి పేర్లు ఇంకా జాబితాలో కనిపిస్తున్నాయి. 22వ పోలింగ్ కేంద్రంలో 858 ఓట్లలో 51 మంది మృతులకు ఓట్లు ఉండగా 25 బూత్ పరిధిలో 802 మందికి 27 మంది మృతుల ఓట్లు ఉన్నాయి. మరికొందరికి 2 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ముసాయిదా జాబితాలోనూ మరణించిన వారి ఓట్లను తొలగించకపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో బూత్ల వద్ద బిఎల్ఓల జాడలేదు. సిబ్బంది అర్కొరగా హాజరయ్యారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలలలో బూత్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 10 పోలింగ్ బూత్లు ఉండగా 9 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. వీరిలో ఒకరు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లారు. బిఎల్ఓలు కూర్చోవడానికి విద్యార్థుల చేత కుర్చీలు, బలలు వేయించారు. బూత్లలో సరైన వస్తువులు లేక చెట్ల కింద కూర్చొని బిఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. పలు కేంద్రాల్లో ఇప్పటికీ బిఎల్ఓలు విధులకు హాజరు కాలేదు. వీరి కోసం ఓటర్లు ఎదురుచూపులు చూస్తున్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకిలో పామర్రు అవనిగడ్డ రహదారిపై రైతులు నిరసనకు దిగారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు. కోసిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి ఆందోళన చేశారు. ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తోలాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనాలంటూ రోడ్లపై ఆరబోసి గోడు వినిపించారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి జగన్ గాలిలో వెళ్తుంటేనే నేల మీద ఆంక్షలు విధించే అధికారులు ఇప్పుడు ఆయనే వస్తున్నారంటే ఊరుకుంటారా? విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని దాదాపుగా ఖాళీ చేయిస్తున్నారు. సీఎం ప్యాలెస్ కోసం రుషికొండను బోడిగుండు చేయగా ఇప్పుడు దాన్ని ఆనుకొని ఉన్న సముద్ర తీరంలోని పలు నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. స్థానిక మత్స్యకారులు రుషికొండ వైపు నుంచి చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించినట్లు సమాచారం. డిసెంబర్ 2వ వారంలో సీఎం జగన్ విశాఖకు వస్తారనే చర్చ సాగుతోంది. రుషికొండ మీద భవనాలను సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ప్రఖ్యాతిగాంచిన బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలిగిన రుషికొండ బీచ్ ను మూసేస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు అనుకూలమైన బీచ్లకు స్వీడన్ ఈ రేటింగ్ ఇస్తుంది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉంటే విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. కేంద్రం గతంలో ఇక్కడ 7 కోట్లతో వసతులు కల్పించింది. మరో 3 కోట్లతో వాటిని మరింత మెరుగుపరిచారు. సీఎం వ్యక్తిగత భద్రత చూసే అధికారులు 2 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు ఉండకూడదని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. బీచ్లోని పిల్లల ఉద్యానవనం, మరుగుదొడ్లు, మంచినీటి శుద్ధి కేంద్రాన్ని మరో ప్రాంతానికి తరలిస్తారని సమాచారం.
రుషికొండ కేంద్రంగా జలక్రీడల విన్యాసాలను ప్రోత్సహించేలా గతంలో ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు వాటిని తొలగించడంతో క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం విశాఖ విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేందుకు బీచ్లోని హెలీప్యాడ్ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్ దిగడానికి అడ్డంగా ఉన్నాయని జలక్రీడల విన్యాసాల పడవలను భద్రపరిచిన షెడ్లు కూల్చేశారు. మొత్తం పరిసరాలను భారీ యంత్రాలతో చదును చేస్తున్నారు. పర్యాటకుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల పైకప్పులను గురువారం తొలగించారు. 1-2 రోజుల తర్వాత వాటిని పూర్తిగా తీసేస్తారంటున్నారు. హెలీప్యాడ్ నుంచి గతంలో కొండ పక్కన నిర్మించిన కొత్త రోడ్డులోకి వెళ్లేందుకు అనుసంధాన మార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ భీమిలి మార్గం నుంచి బీచ్లోకి వెళ్లే రోడ్డును కొత్తగా పునరుద్ధరించారు. బీచ్లోని శివాలయాన్ని ఆనుకొని ఉన్న మరో రోడ్డుకు కొత్త హంగులు అద్దారు. కొండ మీదికి 24 గంటలు నీటి సరఫరా నిమిత్తం కొండ వెనుక పంప్ హౌస్ నిర్మిస్తున్నారు. పేదలు పెత్తందారులు అని మాట్లాడే జగన్ రుషికొండలో క్యాంపు కార్యాలయం భద్రత పేరుతో పేదల ఉపాధికి గండికొట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సుమారు 100 కుటుంబాలకు చెందిన మత్స్యకారులు రుషికొండ బీచ్ నుంచే నిత్యం వేట సాగిస్తుంటారు. అక్కడే వలలు అల్లుకుంటారు, పడవలకు మరమ్మతులు చేస్తుంటారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ ను అభివృద్ధి చేసిన సమయంలోనూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రస్తుతం వారి వేట స్థావరం మార్చుకోవాలని, రుషికొండ సమీపం నుంచి వేటకు వెళ్లకూడదనే హెచ్చరికలు చేసినట్లు సమాచారం. స్థానిక దుకాణదారుల వ్యాపారాలపైన పలు ఆంక్షలు విధించినట్లు సమాచారం. పాలనంటే రోజూ 3 సమావేశాలు, అధికారులతో 6 సమీక్షలే కాదు, ముందు చూపుతో ఆలోచించడం. జగన్ ఏలుబడిలో అది లోపించింది. తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా సీఎంకు పట్టడం లేదు. నీటి నిర్వహణలో వైఫల్యం రైతుల్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందక అన్నదాతల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తోంది. వర్షాభావం ఏర్పడితే కృష్ణా, సాగర్ డెల్టా పరిధిలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వానికి తెలుసు. గోదావరిలో వేల టీఎంసీలు సముద్రంలో ఏటా కలిసిపోతాయని ఎరుకే. అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే చేయలేదు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిన కనీస విషయాన్ని విస్మరించింది. ఈ నీటి సంవత్సరంలో కృష్ణమ్మ వెలవెలబోయింది. పులిచింతల దిగువన పరివాహకంలో భారీ వర్షాలు కురిసినా ఆ నీరంతా సముద్రం పాలైంది. కృష్ణా ఆయకట్టుకు సరిగ్గా నీరందలేదు. ఎగువన శ్రీశైలం నుంచి మళ్లించిన నీటి నిర్వహణ సరిగ్గా లేక రాయలసీమ ఆయకట్టుకు కష్టాలు తప్పలేదు. తుంగభద్ర నుంచి సకాలంలో నీళ్లు తీసుకురాలేకపోయారు. ఇంత దుర్భిక్ష పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి కూడా సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై సమీక్షించకపోవడం ఆయన వైఫల్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. దుర్భిక్ష పరిస్థితులు, నీటి నిర్వహణపై ముందే మేల్కోని జగన్ సర్కార్ కనీసం గత ప్రభుత్వాలు వేసిన ప్రణాళికల్ని పక్కన పెట్టేయడం రైతులకు శాపంగా మారింది. పల్నాడు కరువు నివారణ పథకాన్ని ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తే సాగర్ డెల్టాకు 80 టీఎంసీల నీళ్లు మళ్లించేందుకు ఆస్కారముండేది. చంద్రబాబు హయాంలోనే గోదావరి పెన్నా అనుసంధాన తొలిదశ పేరుతో ప్రణాళికలు వేసి టెండర్లు కూడా పిలిచారు. కానీ జగన్ రాగానే రివర్స్ గేర్ వేసేశారు. ఇక కృష్ణా డెల్టాను కరువు నుంచి గట్టెక్కించాలని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలను జగన్ తన కక్ష రాజకీయాలతో అలంకారప్రాయంగా మిగిల్చారు. ఈ ఏడాది 140 రోజులు మాత్రమే పట్టిసీమ పంపులను వాడారు. 100 టీఎంసీలకు పైగా గోదావరి వరద జలాలను పట్టిసీమ ద్వారా తెచ్చే అవకాశమున్నా పంపుల నిర్వహణకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం వహించారు. ఇక శ్రీశైలం నుంచి నీళ్లు రాకపోయినా పులిచింతల దిగువన పరివాహకంలో ఉన్న ప్రవాహాలు వృధా కాకుండా చంద్రబాబు హయాంలో వైకుంఠపురం బ్యారేజీ టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పజెప్పారు. ఆ బ్యారేజీ పూర్తి చేస్తే కృష్ణా డెల్టా ఈ ఏడాది కరువు కోరల నుంచి బయటపడేది. అటు పట్టిసీమను సరిగా నిర్వహించక పులిచింతల జలాశయం ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది. దిగువకు దాదాపు 100 టీఎంసీలు వృధాగా సముద్రానికి వదిలేయాల్సి వచ్చింది. ఇక సీమ విషయానికొస్తే తుంగభద్ర దిగువ కాలువకు రావాల్సిన 1 టీఎంసీ నీరు సుంకేసుల బ్యారేజీకి రాలేదు. సకాలంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తుంగభద్ర అధికారులకు లేఖ రాయలేదు. ఎస్ఆర్బీసీ కింద ఉన్న 1,00,000 ఎకరాల ఆయకట్టును తడిపేందుకు గోరకల్లు జలాశయంలో నీళ్లు ఉన్నాయి. కానీ గాలేరు, నగరి వరద కాలువ ద్వారా నీళ్లు మళ్లించాలనే ఆలోచనతో ఎస్ఆర్బీసీ కాలువకు నీరు విడుదల చేయలేదు. దీనివల్ల ఆయకట్టు ఇబ్బందులో పడింది. అవుకు టన్నెళ్ల నుంచి నీటిని మళ్లించేందుకు రైతులను ఇబ్బంది పెట్టారు.
హంద్రినీవా నీటిని అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఇవ్వకుండా చిత్తూరు జిల్లాలోని పెద్దమంత్రి ప్రాంతానికి మళ్లించేశారు. ఇందుకోసం గాజులదిన్నె ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన 3 టీఎంసీల నీటిని సకాలంలో ఇవ్వకుండా ఆపేశారు. దీనివల్ల కర్నూలు పశ్చిమ ప్రాంతాలు నీరు లేక విలవిల్లాడాయి. గండికోట జలాశయంలో నీళ్లున్నా ఉపయోగించుకునే పరిస్థితులు లేవు. గాలేరు, నగరి తొలిదశ కింద ఆయకట్టుకు నీళ్లు అందించేలా డిస్ట్రిబ్యూటరీల్ని పూర్తి చేయకపోవడంతో ఆ నీళ్లు ఉపయోగపడటం లేదు. నీటి నిర్వహణలో సర్కారు వైఫల్యం కరువు తీవ్రతను మరింత పెంచింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి పాదయాత్రగా బయలుదేరిన లోకేష్ కు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. తెదేపా, జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి లోకేష్ వెంట నడుస్తున్నారు. తెలుగుదేశం నాయకులు చినరాజప్ప, వర్మ, నవీన్ లోకేష్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. సామర్లకోట మండలం పవర్ మీదుగా పిఠాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. పిఠాపురం ఉప్పాడ సెంటర్లో ఈ సాయంత్రం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడతారు. అనంతరం కొండవరం, కొత్త ఇసుకపల్లి మీదుగా ఎండవల్లి వరకు యాత్ర సాగనుంది. ఆత్మగౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగళం, యువగళం తెస్తుందదిగో జనావాసాల మధ్య మద్యం దుకాణం వద్దంటూ మహిళలు రోడ్డెక్కారు. విశాఖపట్నం అల్లిపురం సమీపంలోని నేరేళ్ల కోనేరు వీధిలో మహిళలు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న స్థానికులకు తెలుగుదేశం, జనసేన, పలువురు వైకాపా నేతలు కూడా మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ వారికి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. వైసీపీ పార్టీ చేసే తప్పులన్నీ కూడా చాలా తప్పులు చేస్తున్నారు. కుటుంబాలు అందరూ ఉండేది, ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్తారు, కానీ మీరు ఏం చేస్తున్నారు? కానీ వీధుల్లో కూడా వైన్ షాపులు పెడతారా? మాకు గతంలో కూడా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. గణేష్ కుమార్ గారు ఏమన్నారు ఆ రోజు, ఇక్కడ వైన్ షాప్ పెట్టడం అనేది జరగదు. నేను హామీ ఇచ్చాను, మీరు ఇంకా పర్వాలేదు ప్రశాంతంగా వెళ్ళండి. ఈ రోజు ఫోన్ ఎత్తి మాట్లాడాలి కదా, ఫోన్లు చేస్తే రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇక్కడ కానీ పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదు. ఇక్కడ మందు షాప్ పెడితే మేము బళ్ళు మీద వస్తాం, ఆడాలి ఎలా రావాలి? మందు తాగినోడు ఆపుతాడు, డబ్బులు అడుగుతాడు, బంగారం అడుగుతాడు, ఇంకేదైనా అడుగుతాడు, ఇచ్చేలా. మొన్న పీకలు కోసేసారు అక్కడ, ఇప్పుడు ఇక్కడ కూడా కోసేసుకుంటాం. ఎలా బతకాలి? ఇక్కడ బతకాల్సిన లేదా? అన్ని మా రోడ్ల మీద అయితే అన్నీ జరుగు. మాకు వద్దు అసలు, మాకు బ్యాండ్ సపోర్ట్, ఒక నాయకుడు కావాలి. ఆడపిల్లలతో ఉన్నామండి, మేము ఆడపిల్లలతో ఉన్నాం, మేము ఎక్కడ ఉండాలి? ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చెప్పారు ప్రజలకి? మాట తప్పను మడం తిప్పను అని చెప్పి బ్రాందీ షాపులు ఎక్కడా కూడా కనబడవు, స్టార్ హోటల్కి వెళ్ళి తాగాలి తప్పితే బయట ఎక్కడా బార్లు ఉండవు, షాపులు ఉండవు అని చెప్పిన మహానుభావుడు ఈనాడైనా మీరు చెప్పారు కదండి. మాట మీద నిలబడ్డారా మీరు? ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇప్పటికే కంట్రోల్ చేయలేకపోతున్నాం తాగే వాళ్ళని, వెళ్లే వాళ్ళకి వచ్చే వాళ్ళకి, ఆడపిల్లలు చదువుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షాపు మూసివేయాలి, దయచేసి ఈ షాపు పెట్టొద్దని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించాలి.
నవంబర్ 14వ తేదీన ఉద్దేశపూర్వకంగానే పోలీసులతో కిడ్నాప్ చేయించి సీఎం జగన్ తనను చంపేందుకు కుట్ర చేశారని తెదేపా నేత బీటెక్ రవి ఆరోపించారు. మీడియా సమావేశంలోనూ పోలీసులు అవాస్తవాలు మాట్లాడారని మండిపడ్డారు. చట్టానికి లోబడే అరెస్టు చేశామని చెబుతున్న అధికారులు అరెస్టు చేసిన అనంతరం ఎటువంటి దురుద్దేశం లేకుండా స్టేషన్కు తరలించామని కాణిపాకంలో ప్రమాణం చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీటెక్ రవి సవాల్ విసిరారు. ఇదంతా కేవలం తనను చంపేందుకు ప్రయత్నమేనని ఆరోపించారు. 14వ తేదీ ఏదైతే ఇన్సిడెంట్ అనేది జరిగిందో అది పూర్తిగా 100% పోలీసులను అడ్డపెట్టుకొని పోలీసుల ద్వారా పోలీసుల చేత చేయించిన కిడ్నాప్ అండ్ అటెంప్ట్ మర్డర్. పోలీసులు ఇంత ఘోరంగా అబద్దాలు ప్రెస్ మీట్లలో కూడా ఇంత పచ్చిగా అబద్దాలు ఆడుతున్నారనే దానికి ఇది. టెక్నికల్ ఎస్పీ ఆన్ పేపర్ ఎస్పీ వచ్చేసి సిద్ధార్థ కౌశల్ అయితే కడప జిల్లాకు అఫీషియల్ ఎస్పీ వచ్చేసి అశోక్ రెడ్డి గారు. ఆ రోజు చట్టానికి లోబడి చేసినామని అంటున్నారు కదా, అదే ఈరోజు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఆ సిఐ రామకృష్ణారెడ్డి కానీ అశోక్ రెడ్డి కానీ 6:30కు నిన్ను అరెస్ట్ చేసి మేము డైరెక్ట్ ఎక్కడ ఏమి చేయకుండా నిన్ను ఒల్లూరు స్టేషన్కి తీసుకొచ్చామని కాణిపాకం దగ్గర ప్రమాణం చేయమనండి. మీరు ఇదంతా చేసింది కూడా నన్ను అడ్డు తొలగించుకోవడానికి, నన్ను చంపే ప్రయత్నమే కదా. నేనే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా మీరు ఆ ప్రమాణంగానే చేస్తే. ఎందుకు ఒక ఐపీఎస్ స్థాయిలో ఉండి ఇంత పచ్చి అబద్దాలు, మళ్ళీ దానికి కొత్త సాంప్రదాయం ఏంటంటే ఈ మధ్య రాజకీయ నాయకుల మాదిరి ప్రెస్ మీట్లు పెట్టడం. ఒక ఎస్పీగా ఉండి పాత్రికేయుల ఫోన్ ఎత్తావు, పొలిటీషియన్స్ ఫోన్ ఎత్తావు, మొత్తం మీడియాలంతా కిడ్నాప్ అని వస్తుంది. నువ్వు సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి నేను చట్టానికి లోబడి ఇచ్చేసినాను అని మళ్ళా దానికి కవరింగు. ఇది ఎంత దారుణమైన విషయం. ఆయన ఇంకో విషయం చెప్పినాడు, ఇదంతా మేజిస్ట్రేట్ దగ్గర చెప్పొచ్చు కదా అని. ఒల్లూరు స్టేషన్ తీసుకుపోయి నన్ను హాస్పిటల్ తీసుకుపోయినారు. మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసేలకు ఆయన చెప్పింది 9:30, 10 తప్పు. 11:30 అప్పుడు నన్ను తీసుకుపోయినారు. 11:30 అప్పుడు తీసుకుపోతానే ఆయమ పేపర్ చూసి విపరీతంగా విసుక్కుంది వాళ్ళను. విధి లేని పరిస్థితిలో నన్ను హ్యాండ్ అవుట్ చేసినారు. ఇదంతా వాస్తవము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకంగా చేయడం అనేది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై స్థానికులు పలుమార్లు స్పందనలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉదయమే రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్రమ నిర్మాణాలను యంత్రాల సాయంతో కూల్చివేశారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేసే క్రమంలో 2 సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వెంటనే స్పందించిన మిగతా జవాన్లు క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం రాయ్పూర్కు పంపించారు. బర్సూర్ పల్లి గ్రామంలో ఓ వంతెన వద్ద ఐఈడీ ఉన్నట్లు ఇవాళ ఉదయం సీఆర్పీఎఫ్ జవాన్లకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకుని బాంబును నిర్వీర్యం చేస్తుండగా పేలింది. ఐఈడీ ఉన్న ప్రాంతంలో మావోయిస్టుల కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చైనాలోని చిన్నపిల్లల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సహా ప్రపంచ దేశాలు కలవరం చెందుతున్నాయి. బ్యాక్టీరియల్ న్యూమోనియాకు సంబంధించిన కొత్త రకం ఇన్ఫెక్షన్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే అమెరికా, చైనా మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలని మార్కో రూబియో సారథ్యంలోని రిపబ్లికన్ సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్కు లేఖ రాశారు. కరోనా సమయంలో వైరస్ మూలాలను చైనా దాచిపెట్టినందున WHO చర్యలు తీసుకునే వరకు ఎదురు చూడకూడదన్నారు. అమెరికన్ల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్త వ్యాధి గురించి పూర్తిగా తెలిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగించాలని రిపబ్లికన్ సెనేటర్లు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర చేశారన్న కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రంప్పై మోపిన అభియోగాలను కొట్టివేయాలని రిపబ్లికన్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను ఫెడరల్ జడ్జి తన్యా చుకుతాన్ తిరస్కరించారు. మాజీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి రక్షణలు ఉండవని, ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని జడ్జి రూలింగ్ ఇచ్చారు. పదవిలో ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు, నేరారోపణ, విచారణ, అభియోగాల నమోదు, దోషి ఏదైనా నేరపూరిత చర్యలకు సంబంధించి శిక్ష విధించే
విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుందని జడ్జి పేర్కొన్నారు. ఈ కేసు విచారణ మార్చిలో జరగనుండగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. అమెరికా అధ్యక్ష హోదాలో తీసుకున్న నిర్ణయమైనందున విచారణ నుంచి మినహాయిస్తూ ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ తీర్పు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి అధికారాల పరిధిపై న్యాయ పోరాటానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఈ తీర్పును ట్రంప్ న్యాయవాదులు అప్పీల్ చేసే అవకాశం ఉంది. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పులపై ప్రస్తుతం మానవాళి దృష్టి కేంద్రీకరిస్తున్న వేళ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. ప్రపంచ దేశాలు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న క్రమంలో విమానయాన రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. 100% హరిత ఇంధన సాయంతో భారీ ప్రయాణికుల విమానం బ్రిటన్ నుంచి అమెరికాకు ప్రయాణించింది. దీంతో సుస్థిర విమాన ఇంధనం SAF తయారీపై విమానయాన సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. పూర్తి హరిత ఇంధనంతో లండన్ నుంచి న్యూయార్క్ ప్రయాణికుల విమానాన్ని వర్జిన్ అట్లాంటిక్ అనే విమానయాన సంస్థ నడిపిన నేపథ్యంలో సుస్థిర విమాన ఇంధనం SAF పై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. హరిత గృహ ప్రభావానికి గల ముఖ్య కారణాల్లో విమాన ఇంధనాన్ని మండించడమూ ఒకటి. శిలాజ ఇంధనం వల్ల భారీగా కర్బన ఉద్గారాలు వెలువడుతూ నెట్ జీరో లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో SAF వినియోగాన్ని ప్రోత్సహించడంపై విమానయాన సంస్థలు దృష్టి పెట్టాయి. SAF తో ఆ రంగంలో 70% గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయని US ఎనర్జీ డిపార్ట్మెంట్ తెలిపింది. సుస్థిర విమాన ఇంధనాన్ని వ్యర్థాలు బయోమాస్తో తయారు చేస్తారు. వేపుళ్ల వంటివి వండిన తర్వాత మిగిలిపోయిన నూనెలు, అధిక కొవ్వు పదార్థాలు ఇందుకు వాడతారు. నూనె శాతం ఎక్కువగా ఉండే క్యామెలీనాను వినియోగిస్తారు. సంప్రదాయ విమాన ఇంధనంలోనూ SAF ను గరిష్టంగా 50% వరకు వాడుకోవచ్చు. ఇటీవల రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి విమానాన్ని నడిపించింది. 2030 కల్లా 300 కోట్ల గ్యాలన్ల SAF తయారు చేయాలని, 2050 కల్లా 100% పెంచాలని అమెరికా నిర్దేశించుకుంది. UK కూడా 2030 నాటికి 10% SAF వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇటీవలే వర్జిన్ అట్లాంటిక్ కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం లండన్ నుంచి న్యూయార్క్ ఈ SAF తో ప్రయాణించింది. వర్జిన్ అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు కొంతమంది ప్రభుత్వ సిబ్బంది మాత్రమే అందులో ప్రయాణించారు. 38,000 అడుగుల ఎత్తులో అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణించి 100% SAF తో నడిచిన తొలి విమానంగా అది చరిత్ర సృష్టించింది.